ఆవేశపరుడైన లక్ష్మణ్ రెడ్డి గారికి అలాగే మీకు 99 ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. ముందుగా విజయసాయి రెడ్డి గారికి టాపిక్ మీద వద్దాం సార్. ఈయన లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను ఆయన రెడ్డి కాదండి, మీరు అందరినీ రెడ్లు, మీకు ఉదయం లేస్తే రెడ్లే కనిపిస్తుంటారా ఏంటి? అంటే కాదులే సార్ ఆల్రెడీ వైసీపీలో పేరు తెలుసు, వరవ గారు లక్ష్మ గారు నా పేరు తెలుసు అండి. రెడ్డి అని ఎందుకన్నానంటే అందరు పేర్లు మార్చుకున్నారు కదా వెళ్ళి, మా వాళ్ళకి ఈయన కూడా మార్చుకున్నాడేమోనని ఆ ఉద్దేశంతో అన్నాను. లక్ష్మ గారు విషయం ఏంటంటే సబ్జెక్టు నిప్పు లేకుండా పొగరాదు. ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే మీరు ఆయన ఎవరు చేశారు? శాంతి గారు అసిస్టెంట్ కమిషనర్ అయిన ఆయన భర్త గారు ఆవిడ మీద ఆరోపణే అనుకోండి, పోనీ ఆరోపణే చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి. అది ఎవరు ఇచ్చారు? శాంతి గారు భర్త ఇచ్చారు. మీరే ఎవరినన్నా అనాలంటే శాంతి గారు భర్తను అనాలి, అంతేగాని మీరు జనసేన పార్టీని అలాగే టీడీపీ పార్టీని వర్మ గారు మాట్లాడండి. వర్మ గారు వినిపిస్తుందా? టీడీపీ పార్టీని జనసేన పార్టీని అలాగే మీడియా సంస్థలను ఆడిపోసుకుంటాం వల్ల దానికి ఉపయోగం ఏమీ లేదు. ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్ కూడా లక్ష్మణ్ గారు మీరు ఉంటారు, మీరు ఆగాలి, ఇలాగే మొదలు పెడతారు, మీరు ఆగాలి కొంచెం. మేము కూడా విన్నాం, మీరు ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్ మీరు విన్నారు, మేము విన్నాం. అలాగే అర్థమైందా? అలా భర్త పెట్టిన ప్రెస్ మీట్ మీరు విన్నాం, మేము విన్నాం. దాని నిజ నిజాలు ప్రజలు, అలాగే గవర్నమెంట్ ఉంది, చట్టాలు ఉన్నాయి, చట్టాలు దానిపైన అది చేసుకుంటా పోతాయి. అలాగే మీరు మాట్లాడుతూ ఎస్టీ వర్గాల గురించి మాట్లాడుతున్నారు. మీరు అప్పుడు ఏం చేశారంటే ఒక ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన సుధాకర్ అనే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ని నడి రోడ్డు మీద కొట్టి చంపినప్పుడు అప్పుడు మీరేం చేశారు? ఒక ఓసీ సామాజిక వర్గానికి చెందిన మీ పార్టీ ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ అయిన ఎస్సీ సామాజిక వర్గాన్ని చంపి తీసుకొచ్చి ఇంటిగా డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు మీ పార్టీ ఏం చేశారు? అప్పుడు గుర్తుకు రాలేదా ఎస్సీ సామాజిక వర్గాలు? మీకు ఇవాళ గుర్తుకొచ్చినాయి ఎస్సీ సామాజిక వర్గాలు లక్ష్మణ గారు? ఇవాళ మీరు కులాల పేరు ఎత్తి కులాల గురించి మాట్లాడే అర్హత మీ పార్టీకి కానీ మీకు కానీ లేదు. ఎందుకంటే ఆ రోజున ఎస్సీల మీద జరిగిన దాడులన్నింటి మీద మీరు ఎవరు ఖండించారు. అలాగే ఆడపిల్లల మీద దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అలాగే కిడ్నాప్లు, అత్యాచారాలు జరిగింది దేశంలోనే 2019 నుంచి 2024 గవర్నమెంట్లో జరిగినాయి. మీకు ఏమైనా లెక్కలు కావాలంటే లెక్కలు తీసి చూసుకోండి లక్ష్మణ గారు. ఇంకో విషయం చెప్తున్నా, మీ ప్రభుత్వంలో ఆడపిల్లల మీద మాట్లాడినట్టు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ 5 సంవత్సరాల్లో కూటమి తరపు నుంచి బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన నుంచి కానీ ఏ ఒక్క వ్యక్తి కానీ అసభ్యకరంగా మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి కానీ సోషల్ మీడియాలో కానీ నాకు చెప్పండి, నేను మీరు చేసే శిక్షకి దేనికైనా అర్హుణ్ణి. అలాంటి సంస్కృతి కూటమికి లేదు. మీ పార్టీకి చెందిన ఒక దుర్మార్గమైన వ్యక్తి ఒకడు ఉన్నాడు, బోరగడ్డ అనిల్ కుమార్ అని. అతను మార్నింగ్ నుంచి నేను కాల్ కూడా చేయడం జరిగింది, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. ఆడపిల్లల మీద ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడాడు అతను. పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి, పవన్ కళ్యాణ్ కూతురు అభయం చూపించిన కూతురు గురించి కూడా మాట్లాడిన దుర్మార్గుడు బోరగడ్డ అనిల్ కుమార్. అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు మీ పార్టీలో మాట్లాడిన వాళ్ళు. అప్పుడేమో మీరేమో ఏమి చేయకుండా ఏమి మాట్లాడకుండా ఇది కరెక్ట్ కాదని ఆ రోజున ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీరెడ్డిని లేకపోతే ఇలా బోరగడ్డ అనిల్ కుమార్ని అలాగే అరగంట గంట అన్న వాళ్ళని లేకపోతే నూలు వీడియోలు చూపించిన ఎంపీలని ఏ రోజునన్నా 5 సంవత్సరాల్లో ఏ రోజునన్నా ప్రెస్ మీట్ పెట్టడమో లేకపోతే పిలిపించి మాట్లాడటమో లేకపోతే మీటింగ్ మొత్తం ఎమ్మెల్యేలకి మీటింగ్ పెట్టి ఎంపీలకి మీరు అన్యాయాలు చేయొద్దు, దుర్మార్గాలు చేయొద్దు, మీరు కక్ష సాధింపుకి వెళ్ళొద్దు, అవతల పార్టీని శత్రువులాగా చూడొద్దు, ప్రత్యర్థులాగా చూడండి, మీ పనులు మీరు చేసుకెళ్ళండి అభివృద్ధిగా ఎప్పుడైనా చెప్పారా? చెప్పకపోవడం వల్ల ఇవాళ ప్రజలు ఇలా తీర్పు ఇవ్వడం జరిగింది. గమనించే కూటమి అలాగే పవన్ కళ్యాణ్ గారు మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని, 1-2 తప్పులు చేయలేదని నేనేమంటలా, నాకైతే లేదు ఇన్ఫర్మేషన్, మీకు ఉంది కాబట్టి ప్రత్యర్థులు కాబట్టి మీరు అసలు ఉన్నా లేకపోయినా మీరు పొగేస్తా ఉంటారు కాబట్టి మీ దృష్టికి ఏదన్నా వస్తే అది కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి పబ్లిక్ గా ప్రెస్ లో వచ్చింది, ఖండించారు. సొంత ఎమ్మెల్యేలను ఖండించారు, సొంత క్యాడర్ని ఖండించారు. మన పార్టీలో ఉన్న ఆడపడుచుల్ని వేరే మహిళల్ని ఏమన్నా సహించేది లేదు, మిమ్మల్ని అందరిని వదులుకుంటాగానే నేను రెడీ అని ప్రజాప్రతినిధులకు కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా 5 సంవత్సరాలు అలా వార్నింగ్ ఇవ్వడం జరిగిందా? అలా హెచ్చరించడం జరిగిందా? చెప్పండి లక్ష్మణ గారు, మాట్లాడండి. బుజ్జి ఒక్క విషయం అండి, పార్టీలో మా వేరే మహిళల మీద మా ఆడపిల్లల మీద మా నాయకులు ఎప్పుడు దాడి చేయాలో మేము కొట్ల మీరే మాట్లాడాలి.
దాళ్ళ గురించి రికార్డ్ తీయండి. మీరు అన్నారు కదా మేము ఎప్పుడు కొట్టలో మీలాగా మేము ఎప్పుడు దాడి చేయాలి ఆడపిల్లల మీద, మా పార్టీ నాయకుల మీద మీలా దాడి చేయాలి కాబట్టి నేను బయట పెట్టాలా, నాకు ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి నేను బయట పెట్టట్లా. మీరు మాట్లాడిన భాష, మీరు మాట్లాడిన వ్యవహారాలు అన్ని వర్మ గారు తెలుసు, అందరికీ తెలుసు. ఓకే బుజ్జి ఒక్క విషయం అండి. ఓకే లక్ష్మణ్ ఒక్క నిమిషం బుజ్జి, మీరెందుకు అనిల్కి ఫోన్ చేశారు? ఆడపిల్లల గురించి నాకు వర్మ గారు ఒక నిమిషం. బోరగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తికి వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఆర్పిఐ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, రిపబ్లికన్ ఇండియన్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. అంటే వీళ్ళు అనేది ఏంటంటే లక్ష్మణ్ ఒక్క విషయం, వీళ్ళు అనేది ఏంటంటే ఓకే అలాగే